హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే ఆహ్, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు ఇప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ప్రతి మనిషికి కూడా మనసులో ఏదో ఒకటైతే ఉంటుంది. బట్ ఇఫ్ మాట్లాడే పరిస్థితి వచ్చినా ఆర్ మాట్లాడాలి అనుకుంటున్నా అసలు ఏం మాట్లాడతారు? అంటే వాళ్ళ ఉద్దేశాలనేవి ఏ విధంగా బయటికి చెప్తారు అనేది ఈరోజు రీడింగ్ అండి. మోస్ట్‌లీ ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. మీరు ఈ రీడింగ్‌లోని ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ మీ వ్యక్తి ఒకవేళ అంటే మీకు చెప్పాలి అనుకుంటున్నట్టయితే అసలు ఏంటి అనేది మాత్రమే మీకు ఈరోజు రీడింగ్ ద్వారా తెలుస్తుంది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ADGJMPSVY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి BEHKNQTWZ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి CFILORUX లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ADGJMPSVY లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు వాళ్ళిప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు. మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. అంటే వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఇక్కడేదో జరిగింది. ఇంక అక్కడి నుంచి ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి హోప్ అనేది పోయిందండి. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే రిలేషన్‌షిప్ ఏంటంటే ముందులా ఉంటుంది. సో, ఎక్కడో కానీ డేస్ బెటర్ అవుతాయి. అలా వాళ్ళకెక్కడా అనిపించట్లేదు. చాలా రోజుల నుంచయితే వీళ్ళకి ఇంకా అర్థమైపోయింది. ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా? అంటే వాళ్ళకి ఫుల్‌గా క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా క్లారిటీ వచ్చేసినప్పటి నుంచి వీళ్ళేంటంటే మీ విషయంలోని మీతో మాట్లాడడం తగ్గించడం కానీ, లేకపోతే మీకు దూరంగా ఉండడం, ఈవెన్ మీరే వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మీకు ఎక్కడైనా ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్‌ని యూజ్ చేసుకుందాం అని చూస్తున్నా సరే, వాళ్ళేంటంటే మీకు ఛాన్స్ ఇవ్వట్లేదండి. వాళ్ళ ఓన్ వేలో వాళ్ళ థింగ్స్‌ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, అదే వాళ్ళ ఆన్సర్‌గా మీరు కన్సిడర్ చేయాలి అనే ఒక ఒపీనియన్‌తో మాత్రమే అంటే ఎందుకు ఇదంతా అంటే ఈ పర్సన్ ఏంటంటే చాలా అప్‌సెట్ అయ్యారండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఊహించనివి జరిగాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అంటే వాళ్ళు అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వలేదు. కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. అది వాళ్ళకి నచ్చట్లేదు. దానివల్లే ఈ పర్సన్స్ ఏంటంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అనుకోని ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఎలా అయితే అలా అయింది. ఎలా ముందుకు వెళ్ళాలని ఉంటే అలానే ముందుకు వెళ్తుంది అనుకోని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇంకా స్లో డౌన్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఈ పర్సన్ అసలు మీకు ఏమి చెప్పాలనుకోవట్లేదండి. ఎందుకంటే, ఈ కార్డ్స్ చూస్తే నాకైతే క్లియర్‌గా అనిపిస్తుంది. ఈ పర్సన్‌కైతే మీకసలు ఏం చెప్పాలి అనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే, ఇప్పుడు మీకు చెప్పినా సరే మీరు మారేలాగా, లేకపోతే మీకు చెప్తే మీరు ఆలోచించే పరిస్థితి ఉన్నట్టుగా ఫస్ట్ వాళ్ళకనిపించట్లేదు. అలా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పడానికి ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పడమే మిగిలిపోతుంది కానీ అల్టిమేట్‌గా మీరు ఏది డిసైడ్ అవ్వాలో అదే డిసైడ్ అవుతారు. మీరు చేయాల్సింది మీరు చేస్తారు. ఒకవేళ మీరేదైనా తప్పు చేసుంటే ఈ పర్సన్ విషయంలో, అది తప్పు అని మీరు అక్నాలెడ్జ్ చేయడానికి కూడా చేయరు. అలాంటప్పుడు ఇక్కడ చెప్పి వాళ్ళు చేసేదేముంది అని అలాంటి ఆలోచనలో ఉన్నారండి. అందుకే మీ కార్డ్స్‌లోనేంటంటే నాకు ఈ పర్సన్ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ అవే అంటే తెలుస్తున్నాయి కానీ,
వాళ్ళు అంటే ఇలా చెప్పాలనుకుంటున్నారు. ఇది ఇక్కడ జరగాలి అని మీకు ఏదో చెప్పే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నట్టుగా నాకెక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే కార్డ్స్‌లో ఎక్కడా కూడా ఈ పర్సన్‌కి మీతో కమ్యూనికేట్ చేయాలి అనిపిస్తున్నట్టుగా చూపించట్లేదు. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళకి ఎక్కడో కానీ మేబీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది అనే ఫీల్ ఉండొచ్చు కానీ, అది వర్కౌట్ అవుతదనే నమ్మకం లేదండి. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఆ పర్సన్ అక్కడే ఆగిపోయారండి. అంటే వాళ్ళకి థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. వాళ్ళ విషెస్ అనేవి ఈ రిలేషన్‌షిప్‌లో ఫుల్‌ఫిల్ అవుతాయి అనే నమ్మకం లేదు. ఒకప్పుడైతే ఉండేది. డెఫినిట్‌గా విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఇంకా చాలా దూరం వెళ్తారు. ఇంకా చాలా చేస్తారని అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిపోయాయో, ఈ పర్సన్ ఏంటంటే అక్కడ స్టక్ అయిపోయారండి. వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. సో, ఈ పర్సన్ అందుకే ఏంటంటే, మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడినా సరే మీకు అనుకూలంగా మాట్లాడాలి. లేకపోతే మీరేంటంటే ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. మరి ఈ మాత్రం దానికి ఇక్కడ మాట్లాడితే ఏంటి? మాట్లాడకపోతే ఏంటి? అంటే ఈ పాయింట్‌లోనేంటంటే ఈ పర్సన్ వాళ్ళ ప్రయారిటీస్ కోసం థింక్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఇక్కడ మీతో మాట్లాడి సిట్యుయేషన్‌ని బెటర్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు ఇక్కడ మాట్లాడడం బదులు మాట్లాడకపోవడమే మంచిది కదా అని వాళ్ళకనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడొచ్చండి. కాకపోతే ఇప్పుడు మీతో మాట్లాడి మీకు ఇలా వాళ్ళ సిట్యుయేషన్స్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు ఇలా కోరుకుంటున్నారు అని చెప్తే, మీరు చేంజ్ అవుతారు. లేకపోతే మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారని ఎష్యూరెన్స్ ఏంటిక్కడ? అది వాళ్ళ ప్రాబ్లమ్ అండి. అంటే వాళ్ళు చెప్పినా సరే మీరది చెయ్యరు. సో, బేసిక్‌గా ఇక్కడ చెప్పడం ఎందుకు అలాంటప్పుడు? చెప్పడం వల్ల అంటే వాళ్ళ వాల్యూయే వాళ్ళు తగ్గించుకున్నట్టు అవుతుంది కానీ అంటే ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారండి. సో, వాళ్ళకేంటంటే ఇలా ఇష్టం లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే, ఈ మూవ్‌మెంట్‌లో మీకేం చెప్పాలనుకోవట్లేదు. అండ్ వాళ్ళకేంటంటే, ఈ రిలేషన్‌షిప్ గురించి ఎంత ఆలోచిస్తున్నా సరే, అంటే డేస్ బెటర్ అవుతాయి. లేకపోతే యూనివర్స్ వీళ్ళకేదో ఇక్కడ మంచిది ఆఫర్ చేస్తుంది. లైక్ ఏంటంటే, వీళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ అనేది వీళ్ళకి దొరికేలా చేస్తుంది అనే నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళేంటంటే, ఇది ఎక్కువ డ్రాగ్ చేయాలనుకోవట్లేదండి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరిగితే అది యూనివర్స్ కాల్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి అని అంటే వాళ్ళు చెప్పాలనుకోవట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు చెప్తేనే కదండీ మాకేదైనా తెలుస్తుంది. సో, దాని ప్రకారం మేము చేయగలమా లేదా అనేది కూడా మేము డిసైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంక వాళ్ళిష్టం. ఉంటే ఉంటారు. లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటే మూవ్ ఆన్ అయిపోతారని మీరు అనుకోవచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఇక్కడే ఆగిపోవాలని కూడా అనుకోవట్లేదండి. యూనివర్స్ వాళ్ళని ఎటువైపు తీసుకెళ్తే అలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. సో, అలా వెళ్ళేదానికి మీకు ఆన్సర్స్ చెప్పడం వల్ల వాళ్ళకొచ్చేదేంటి అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తారండి. సో, మీకు ఆన్సర్ చెప్తే మీరది చెయ్యకపోతే చెప్పి వాళ్ళు తగ్గిపోవాలి అని అనుకోవట్లేదు. అదే చెప్పలేదనుకోండి అట్‌లీస్ట్ వాళ్ళ ఫీలింగ్ ఇది, వాళ్ళ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి అని అంటే మీకు తెలియకపోతే కనీసం ఒక ప్రౌడ్ ఫీలింగ్‌తోనైనా సరే వాళ్ళు అంటే యూనివర్స్‌కి సరెండర్ అయ్యారు అని అనిపించుకోవాలని అనుకుంటున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అంటే ఎందుకంటే మీ పర్సన్‌కి ఈ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం వాళ్ళకేంటంటే ఎక్కడో గాని మీతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే కోరిక ఉందండి. అస్సలు లేదు. అంటే మీకు అస్సలు దూరం అయిపోవాలి. ఇంకా అసలు మీ వైపే చూడకూడదని వాళ్ళు అనుకోవట్లేదు. కానీ వాళ్ళ ప్రైడ్‌ని తగ్గించుకొని మాత్రం మీ దగ్గరికొచ్చి మీతో మాట్లాడి మీకు చెప్పి లేకపోతే మీరు వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి అని మాత్రం కోరుకోవట్లేదండి. అదైతే నేను చెప్పగలను. అంటే మీరు కొంతమందుంటారండి. వాళ్ళేం చేస్తారంటే మాట్లాడడానికి ట్రై చేస్తారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అప్పుడు కూడా వాళ్ళెందుకు కన్విన్స్ అవ్వట్లేదు? ఎందుకు అంటే మీరు చెప్పింది వినట్లేదు అంటే ఆల్రెడీ వాళ్ళు పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. వాళ్ళకి ఆల్రెడీ ఇంకా ఇదంతా కూడా చాలా వరకు గుర్తుంది. సో, పాస్ట్ అనేది ఎలా ఎండ్ అయిందో వాళ్ళకి గుర్తుంది కాబట్టి ప్రెజెంట్‌లో మీరు చెప్పిన మాటలేంటంటే వాళ్ళకి నమ్మకం కలిగించట్లేదండి. అంటే పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతదేమో అనే భయం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ భయం వల్ల వాళ్ళేంటంటే ఇక్కడ ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పీస్‌ని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీకు ఛాన్స్ ఇస్తే అది మళ్ళీ పాస్ట్‌లో జరిగినట్టు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఇక్కడ అష్యూరెన్స్ కోరుకుంటున్నారండి. ఆ అష్యూరెన్స్ అనేది మరి మీరు ఇవ్వగలరా లేదా అనేది నాకైతే తెలీదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో అంత ఈజీగా ఓపెన్ అప్ అవుతారని అనుకోవద్దు. ఈవెన్ ఇక్కడ ఈ పర్సన్ మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళేంటంటే ఎక్కువ మీకేం చెప్పరండి. అసలు ఫస్ట్ వీళ్ళకి మాట్లాడాలనిపించట్లేదండి. ఎందుకంటే మాట్లాడినప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడే పరిస్థితి లేనప్పుడు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడితే అది మీరు విన్నప్పుడు ఇక్కడ మాట్లాడి వాళ్ళేం సాధిస్తారు అనే వాళ్ళకనిపిస్తుంది. అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారండి. వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటూ వెళ్తున్నారు. సో, దాని ప్రకారమేనా మీరిక్కడ అర్థం చేసుకోవాలి అని మాత్రమే ఇదంతా. అంటే వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ అదేనండి. అంటే
మాట్లాడి వాళ్ళు ఏంటంటే ఏది సాధించుకోవాలనుకోవట్లేదు, చేతల్లో చూపించుకొని ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నారు. దాని ప్రకారం మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో లేకపోతే మీరు ఏంటంటే చేంజ్ అవుతారో మరి మీ ఇష్టమే అనేలాగా వాళ్ళైతే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం కొంచెం స్టబ్బాన్ గానే ఉన్నారండి ఈ పర్సన్స్. ఎందుకంటే వాళ్ళు రెడీగా లేరండి, ధైర్యం చేయలేకపోతున్నారు మెయిన్. మీకేంటంటే ఈ పర్సన్ లో అంటే ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఈగోలా అనిపించడం కానీ, వీళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు, వీళ్ళకి యాటిట్యూడ్ చాలా ఎక్కువ, అంటే మనం ఎంత ముందుకు వెళ్తున్నా లేకపోతే మన వైపు నుంచి మనకి మనసులో ఇంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నా వీళ్ళకి మాత్రం ఏంటి అసలు ఏం లేదు, ఇంత సెల్ఫిష్ ఏంటి అనేలాగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్స్ కి యాటిట్యూడ్ లేదు, ఇగో కూడా కాదు, ఇది సెల్ఫిష్నెస్ కాదు, ఏమీ కాదండి. పర్సన్స్ ఏంటంటే చాలా చాలా హర్ట్ అయ్యారనమాట. ఎంతలా హర్ట్ అయ్యారంటే మాట్లాడడం ఆపేసి సైలెంట్ అయిపోయారంటేనే అది మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ వీళ్ళకున్నది ఇది పెయిన్. సో పెయిన్ నుంచే వాళ్ళు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. సో అదేంటంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు అనుకున్నది సాధించుకోవడం కోసం ఇలాగా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ అది కాదండి. అంటే ఒక మనిషిని మనం చూసేదానికి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలకి చాలా తేడా ఉంటదండి. సో ఈ పర్సన్ ని మీరు చూసినప్పుడు మీకు చాలా నెగిటివ్ గా అనిపించిన వాళ్ళ లోపల ఉన్న పెయిన్ అనేది రియల్ అండి. సో ఆ రియాలిటీని వాళ్ళు బేస్ చేసుకొని థింగ్స్ ని ఇలా ఆపరేట్ చేస్తారు. సో వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా కమ్యూనికేట్ చేస్తారని అయితే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేమి గైడెన్స్ ఇస్తుంది అనేది అప్పుడైనా కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ పర్సన్ విషయంలో మీకేంటంటేనండి పేషెన్స్ ఉండేదండి, కమిట్మెంట్ ఉండేదండి, లాయల్ గానే ఉండేవారండి. అండ్ ఇప్పుడు కూడా మీరు ఉన్నారు, లేరు అని నేను చెప్పను. అంటే పాస్ట్ టెన్స్ లో చెప్తున్నానని చెప్పి ఇప్పుడు లేదా అని అనుకోవద్దు. బట్ ఒకప్పుడు ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు లేరండి మీరు. థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ పాస్ట్ లో మీతో ఎలా ఉన్నారో అలానే ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ మరి ఆ పర్సన్ మీరంటే నమ్మకం లేదు. ఆ పర్సన్ ఏంటంటే పెయిన్ అనేది రియల్ గానే ఫేస్ చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే మీరు చేంజ్ అవుతారు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లో జరిగినవి మళ్ళీ మళ్ళీ జరగవు అని గ్యారంటీ ఏంటి అనేలా ఆలోచిస్తున్నారండి. ఇది ఒక్కటే మీ ఇద్దరి మధ్యలో బ్లాకేజ్. నిజానికి పర్సన్ కి మీరంటే ఎక్కడో ఇంట్రెస్ట్ ఉందండి, కావాలి అనే ఫీలింగ్ ఉంది, కానీ ధైర్యం లేదు, భయం అండి. సో భయం వల్ల ఏంటంటే ధైర్యం చేయలేక అంటే అలా స్టక్ అయిపోయారు. ఇంకేంటో కాదు, పర్సన్ అలా అని చెప్పి వాళ్ళ లైఫ్ ని కూడా వాళ్ళు ఏం చూసుకోవట్లేదు. నా లైఫ్ అంటే బెటర్ చేసుకోవాలి, వీళ్ళు కాకపోతే నాకు ఇంకొకరు వస్తారు, లేకపోతే వీళ్ళ దగ్గరే నేనేంటంటే ఆగిపోకూడదు, నా లైఫ్ లో ఇంకా నేను వేరేవి చెయ్యాలి అలా లేరండి. అంటే అఫ్ కోర్స్ వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ అంటే రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి మీరే అన్నట్టుగా కాకుండా అలానే వేరే వాళ్ళు అన్నట్టు కాకుండా న్యూట్రల్ గా ఉంటున్నారండి. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సఫర్ అయ్యాం, ఇంకా ఇంకా ఎవరు వచ్చినా ఇలానే సఫర్ అవుతామేమో, లేకపోతే ఈ పర్సనే వచ్చినా సరే మనం అనుకున్నట్టుగా వీళ్ళు ఉండరు, పాస్ట్ లో కూడా అలా లేరు. సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ లో అలా ఉంటారని గ్యారంటీ ఏంటి, ఈ పెయిన్ మనం తీసుకోగలమా అని వాళ్ళు అందుకే ఏంటంటే యూనివర్స్ కి సరెండర్ అయిపోయారు. సో బేసిక్ గా ఇలాంటప్పుడు ఏమవుతుంది తెలుసా, సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఇంటెన్షన్స్ చూసినప్పుడు యూనివర్స్ కి వాళ్ళు అన్కండిషనల్ గా ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ కానీ మీకు ఈ పర్సన్ మీద ఉన్న ఒపీనియన్ కానీ క్లియర్ గా ఉంటేనే యూనివర్స్ థింగ్స్ ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే మీ సిచ్యువేషన్ మాత్రం ఎలాంటిదో నేను చెప్తాను చూడండి. సపోజ్ ఈ పర్సన్ నాకు వద్దు అనుకున్నారు అనుకోండి, మీరు కూడా నాకు వద్దు అనుకుంటే యూనివర్స్ ఖచ్చితంగా అలానే మీ థింగ్స్ మీద వర్క్ చేస్తుంది. అండ్ డెఫినెట్ గా ఇద్దరు ఏంటంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు కావాలనుకున్నా అంతే, ఇద్దరి మీద కూడా యూనివర్స్ వర్క్ చేస్తుంది అండ్ ఇద్దరు దగ్గర అవుతారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒకరు కావాలి ఒకరు వద్దు అనుకునే పరిస్థితి కూడా లేదు. దానివల్ల ఇది పెండింగ్ లో కూడా ఉండదు. అంటే ఈ పర్సన్ ఏంటి, యూనివర్స్ నాకు ఎలాంటి దారి చూపిస్తే నేను అలా ముందుకు వెళ్తాను, నాకంటూ ఒక రిక్వైర్మెంట్ ఏం లేదు అనేలాగా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అంటే నాకు ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ తో నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారండి. లేదు నాకు ఈ పర్సన్ అవసరం లేదు, ఎందుకంటే ఈ పర్సన్ కి అసలు క్లారిటీ లేదు, ఈ పర్సన్ ఏంటంటే ఏది స్టెబుల్ గా చెప్పట్లేదు అనుకుని మీరు వద్దు అనుకుని స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే ఈ పర్సన్ ని మీ లైఫ్ లోకి రాకుండా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా ఈ వ్యక్తిలానే అంటే యూనివర్స్ ఏది డిసైడ్ చేస్తే అదే డిసైడ్ చేస్తుంది అన్నట్టు కానీ ఉంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఈ ఫేజ్ అనేది ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుందండి, ఒక డెసిషన్ ఇద్దరులో ఎవరో ఒకరు తీసుకునే వరకు. సో బేసిక్ గా ఇలా అయితే మీ కార్డ్స్ లో ఎనర్జీ ఉంది. నేనైతే మళ్ళీ క్లియర్ గా చెప్తున్నానండి, ఈ పర్సన్ అయితే మీతో కమ్యూనికేట్ చేయడానికి ఏం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే
వాళ్ళ పెయిన్ రియల్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ఇంకా చెప్పేదేముంది, చెప్పినా అంటే మీరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. మీకేంటంటే ఈ పర్సన్ కావాలని ఉంది, ఈ పర్సన్ తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్ లో ఎలా ఉన్నారో, పాస్ట్ లో మీకు ఎలాంటి లవ్ ఇచ్చారో అలా ఉండాలి అని మీ కోరిక అండి. సో దానివల్ల మీరేంటంటే ఇక్కడ థింగ్స్ ని కరెక్ట్ గా ఆపరేట్ చేయలేకపోతున్నారు. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్ తో థింగ్స్ ని వర్కౌట్ చేయాలని చూస్తున్నారు. ఇది మారాలండి. ఇది మారితే మీ సిచ్యువేషన్స్ ఏమైనా మారుతాయి. అండ్ ఆ పర్సన్ కూడా మీ దగ్గర మేబీ కొంత ఓపెన్ అప్ అవ్వడం ఛాన్సెస్ అనేవి మీకు క్రియేట్ అవ్వచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ BEHKNQTWZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు మీకేం చెప్పాలనిపిస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ మీ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి, మీతో చాలా దూరం వెళ్ళాలి, రిలేషన్షిప్ అనేది రోజు రోజుకి కూడా ఇంకా ఇంకా బెటర్ అవ్వాలి, ఇద్దరు కూడా అంటే ఇలానే ఈ రిలేషన్షిప్ లో స్ట్రాంగ్ గా ఉండాలి అనుకొని మొత్తానికి చాలా వరకు హోప్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ మీ విషయంలోనే ఏంటంటే ఈ పర్సన్ యూనివర్స్ ని ట్రస్ట్ చేశారని చెప్పొచ్చండి. ఇదంతా కూడా రియల్ అనుకొని బిలీవ్ చేశారు. బట్ ఎక్కడో కానీ అంటే స్లోగా ఈ పర్సన్ కి హోప్స్ అనేవి ఫేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. అంటే ఒకప్పుడు చాలా హోప్ఫుల్ గా ఫీల్ అయ్యారు అండ్ థింగ్స్ కూడా చాలా దూరం వెళ్తాయి అని అనుకున్నారు. కాకపోతే సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే వచ్చాయో అవి అంటే ఈ పర్సన్ హోప్స్ ని ఫేడ్ చేయడం స్టార్ట్ చేసేయండి. స్లోగా వీళ్ళు ఏంటంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదేమో, లేకపోతే ఇంకా మనం ఏంటంటే ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నామేమో, మేబీ మన కోసం మనం ఇంకా ఆలోచించుకోవాల్సిన టైం వచ్చేసినట్టు ఉంది. ఈ పర్సన్ కోసం మనం ఎంత ఆలోచిస్తున్నాం కానీ ఇదేది వర్కౌట్ అయ్యేలా లేదు. ఒకవేళ నిజంగానే వర్కౌట్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అంటే ఇలా రకరకాలుగా ఈ పర్సన్ అయితే ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో వన్స్ అంటే వీళ్ళ ఆలోచనలు ఇలా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు కానీ ఎదురుపడితే ఆ పర్సన్ కి ఫస్ట్ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ పర్సన్ లోని ఆ సాడ్నెస్ ఉంది అండ్ నెగిటివిటీ కూడా ఉందండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మీకు ఎదురుపడి మాట్లాడారు అనుకోండి, వీళ్ళేంటంటే చాలా బాధపడుతుంటారు. అంటే వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆ పెయిన్ అయితే రియలే. కాకపోతే ఆ పెయిన్ అనేది వాళ్ళు పాజిటివ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయరండి. నెగెటివ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. అంటే ఇదంతా మీదే తప్పు, మీరే ఇదంతా చేశారు, మీరిలా చేయకపోయి ఉంటే వాళ్ళ లైఫ్ అలా అయ్యుండేది కాదు. లేకపోతే మీరు అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోలేదు. ఆర్ రైట్ వేలో యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎప్పుడూ థింక్ చేయలేదు. సో అందుకే ఇదంతా జరిగిందనుకోని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారండి. అంటే ఆఫ్‌కోర్స్ ఇది మీ ఫాల్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, బట్ డెఫినిట్‌గా పర్సన్ మాత్రం ఏంటంటే అంటే ఆ పెయిన్‌ని నెగెటివ్ వేలో బయటికి తీసుకొస్తారనమాట. అంటే మీకు అర్థమైపోతది. ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ హార్ట్ కూడా బ్రేక్ అయింది. ఇక్కడ ఈక్వల్‌గా అప్‌సెట్ అయ్యారు అనే ఫీలింగ్ మీకు వస్తదనమాట. ఎందుకంటే అది రియల్ అండి. కాకపోతే బయటకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది మాత్రం ఎలా ఉంటుందంటే అది మీకు హేట్రెడ్ లా అనిపిస్తుంటది. హేట్రెడ్ అనేది ఏంటంటే పర్మనెంట్ కాదు కానీ ఆ పర్సన్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా! ఆ పర్సన్ ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నారు. ఆ పర్సన్ ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. అంటే నాకు తెలిసి వీళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్‌కి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎవరు కూడా అంత అంటే వీళ్ళ కోసం స్టాండ్ తీసుకోవట్లేదు. మేబీ అంటే వీళ్ళు మీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడానికి రీజన్ కూడా ఇదే అవ్వచ్చు. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఆ లోన్లీ ఫీలింగ్ అనేది ఎప్పుడూ వాళ్ళకి ఉండేదండి. కానీ మీరొచ్చిన తర్వాత వాళ్ళకది తగ్గిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ వస్తే డెఫినెట్‌గా ప్రతి వాళ్ళు కూడా డిపెండ్ అవ్వాలనే అనుకుంటారండి. కాకపోతే అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో బేసిక్‌గా ఈ పర్సన్ లైఫ్‌లో మీరు అలాంటి రోల్ ప్లే చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఎప్పుడైతే జరిగాయో ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం మానేశారు. బయాస్డ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ పెయిన్ అనేది రియల్ కాబట్టి
ఆ పెయిన్ కి రీజన్ మీరు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ రాంగ్ చేశారా రైట్ చేశారా అనేది పక్కన పెడితే మీ వల్లే ఇదంతా అని వాళ్ళు అనుకుంటున్నారండి. సో ఈ సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవ్వాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఈ సిచ్యువేషన్స్ అనేవి అంటే పాజిటివ్ గానే చేంజ్ అవ్వాలి అని ఓపెన్ గా చెప్పడానికి వాళ్ళకి ధైర్యం లేదండి. అంటే ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని వాళ్ళు హేట్ చేస్తున్నప్పుడు ఎలా చెప్తారు? అలా అని ఇది హేట్రెడ్ కాదండి. పెయినే హేట్రెడ్ లాగా కన్వర్ట్ అయ్యి బయటకొస్తుంటదనమాట. మీరది హేట్రెడ్‌లా తీసుకుంటే హేట్రెడే. నెగెటివ్ వైబ్స్ అయితే వస్తుంటాయి. బట్ అది నెగటివిటీ కాదండి. పెయిన్ ఏంటంటే ఆ రకంగా వాళ్ళతోని మాట్లాడిస్తుంటదనమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ డెఫినెట్‌గా మీకు ఎదురు పడాలనే అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనే అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇదంతా కూడా వాళ్ళేంటంటే బయట పెట్టాలనుకుంటున్నారు. అంటే వీళ్ళు సైలెంట్‌గా ఉండాలనుకోవట్లేదు. అలా అని చెప్పి పాజిటివ్ వైబ్స్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. వాళ్ళ పెయిన్ అనేది బయటికి తీసేయాలి. సో ఈ పెయిన్ బయటికి పోవాలి అంటే మీతోని ఇలా మాట్లాడాలి. అంటే అక్కడ నెగటివిటీ అనేది ఎప్పుడైతే బయటికి మొత్తం వచ్చేస్తదో, అప్పుడు ఈ పర్సన్‌లోని పాజిటివ్ సైడ్‌ని మీరు చూస్తారండి. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇది చాలా అంటే ఎక్కువగా ఉంది వాళ్ళలో. మొత్తం ఆక్యుపై అయిపోయి ఉంది. అంటే ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. మీరు వాళ్ళ పక్కనుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. అండ్ అంటే వాళ్ళు డిజర్వ్ చేసేది కూడా అదే అని తెలుసు. కానీ ఇక్కడేంటంటే ఆ నెగటివిటీ అంతా కూడా బయట పెట్టేస్తే కానీ వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. పాజిటివ్‌గా అంటే మీతో ట్రావెల్ అవ్వలేరు అనే ఫీలింగ్ అండి. సో అందుకే వాళ్ళేంటంటే అలా బయట పెట్టాలన్నమాట. అలా అని చెప్పి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. పర్సన్ మీతోని అంటే ఇదంతా నెగెటివ్‌గా మాట్లాడేసిన తర్వాత పాజిటివ్‌గా మాట్లాడినా పాజిటివ్‌గా వాళ్ళేంటంటే మీతో బిహేవ్ చేస్తున్నా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సను సపోజ్ మీతో మాట్లాడే పరిస్థితి ఉందనుకోండి. మీకు ఎదురు పడ్డారనుకోండి. మీతో మాట్లాడారనుకోండి. ఒక 70% నెగెటివ్‌గా మాట్లాడేస్తారండి. ఒక 20% ఏంటంటే వాళ్ళేంటి అనేది దాచిపెడతారు. అంటే ఏది ఓపెన్‌గా చెప్పరు. ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఇలా ఉన్నాయి. లేకపోతే వాళ్ళేంటంటే ఇలా థింక్ చేస్తున్నారు ఏం చెప్పరు. ఒక 10% మాత్రమే పాజిటివ్‌గా మాట్లాడతారు. సో, ఈ 10% పాజిటివ్‌గా ఎందుకు మాట్లాడతారంటే, వాళ్ళకి 90% కూడా పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి కాబట్టి, ఆ 90%ని దాచిపెట్టి ఒక 10% అది ఉన్నట్టుగా బయట పెడతారు. ఈ 20% ఏం చేస్తారంటే మిమ్మల్ని వాచ్ చేస్తుంటారు. మీకు మళ్ళీ ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి? మళ్ళీ వాళ్ళని మీరేమైనా హర్ట్ చేస్తారా? లేకపోతే మీ పరిస్థితి ఏంటి? మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో, అదంతా వాళ్ళకి అర్థమైన తర్వాత, మీరు వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు అని అర్థమైన తర్వాత, అప్పుడు మీతో వాళ్ళేంటంటే పాజిటివ్‌గా మాట్లాడడం కానీ, వాళ్ళ ఫీలింగ్స్ విషయంలో ఓపెన్ అప్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి మీరు ఫస్ట్ కనిపిస్తే మిమ్మల్ని తిట్టడం కానీ, అంటే మీ దగ్గర కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ చేస్తారు. సో, దానికైతే మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎప్పుడైనా ఈ పర్సన్‌తో మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఇదే జరుగుతుందండి. ఆ తర్వాత అంటే వాళ్ళు ఎక్కడో కానీ స్లోగా ఓపెన్ అప్ అవుతారండి. ఒకేసారి కూడా ఓపెన్ అప్ అవ్వరు. ఎందుకంటే ఇలా ఓపెన్ అప్ అయిపోతే మళ్ళీ గూడా గతంలో అంటే వాళ్ళకి ఇది జరిగింది కదా! సో, మిమ్మల్ని స్టడీ చేయకుండా ఎలా ఓపెన్ అప్ అవుతారు? అది ఇక్కడ ప్రాబ్లమ్. కానీ మాట్లాడాలనుకుంటున్నారు. మీకు ఎదురు పడాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళలోని ఎక్కువైపోయిందండి. అంటే ఉండలేకపోతున్నారు. ఆ మాటలు అనేసే వరకు కూడా వాళ్ళకి ప్రశాంతత లేదన్నమాట. ఆ మాటలన్న తర్వాత రిలేషన్‌షిప్ ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదండి. అక్కడ ఏం జరిగితే అది జరిగింది. బట్ ముందు మనం చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా! సో, చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత అప్పుడు కావాలంటే పాజిటివ్‌గా మాట్లాడొచ్చు. ఎందుకంటే పర్సన్ ఫీలింగ్స్ రియల్ అండి. కాకపోతే అంటే ఇది వాళ్ళు ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా హెవీగా అనిపిస్తుంది. సో, ఇది బయటకొచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళలా ఉండడానికి ఈజీగా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. కానీ వాళ్ళేంటంటే మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు అంటే మీరు ఎలా వాళ్ళని డిసప్పాయింట్ చేసారో అది కూడా చెప్తారు. అండ్ చెప్పాను కదా! మిమ్మల్ని బ్లేమ్ కూడా చేస్తారు. సో, ఇదంతా జరిగిన తర్వాతే అంటే వాళ్ళకి మీరుండాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది అని బయట పెడతారండి. సో, కొంచెం అంటే ఇదంతా కూడా ఇంటెన్స్‌గా ఉంటది. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ కార్డ్స్ నుంచి ఎనర్జీ కూడా హెవీగానే ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో మీకేంటంటే ఈ పర్సన్‌తో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారండి. చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్యలో ఇదేదైతే జరుగుతుందో ఇదంతా కూడా ఎండ్ అవ్వాలి. సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి. డేస్ బెటర్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. కానీ మీరేంటంటే చేంజ్ అవ్వలేకపోతున్నారండి. ఈ పర్సన్ విషయంలోనే మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకొని మీరేంటంటే ట్రావెల్ అవ్వాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ లానే మీరు కూడా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు కానీ మీరేంటంటే సిట్యుయేషన్స్‌లో ఎలాంటి చేంజెస్ రావాలి? లేకపోతే ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి ఎలా చేస్తే బెటర్ అవుతాయి అనే పాయింట్ దగ్గర ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు రాలేకపోతున్నారండి. మీకు తెలుసు ఈ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే థింగ్స్ బెటర్ అవుతాయి. ఏం చేయాలి అనేది కూడా. కానీ మీరేంటంటే అది చేయడానికి సిద్ధంగా లేరు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సనే మీకు సరెండర్ అవ్వాలి అని కూడా మీరు అనుకుంటున్నారు. సో, ఈ పాయింట్‌లోనేంటంటే అందుకే ఇద్దరి మధ్యలో కూడా ఎలాంటి కమ్యూనికేషను జరగట్లేదు. అంటే ఆ పర్సన్‌కి మాట్లాడాలని ఉంది కానీ, ఆ పర్సన్ మీతో ఎలా మాట్లాడతారు, ఏం జరుగుతది అనేది కూడా మీకు తెలుసు. కానీ మీరేంటంటే అలాంటి ఒక కాన్వర్జేషన్‌కి రెడీగా లేరు. మీరిక్కడ ఈ పర్సన్ నుంచి డిఫరెంట్ వేలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. బట్ మీరు డిఫరెంట్ వేలో ఎక్స్‌పెక్ట్ చేసినా సరే అది ఇక్కడ జరగదు. నేనే చెప్తున్నాను కదా! ఈ పర్సన్ మీరు ఫైట్ చేసుకునే వరకు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా ఫస్ట్ నెగెటివ్ వేలో బయటకి చెప్పే వరకు కూడా మీతో నార్మల్‌గా మాట్లాడలేరు. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉంటేనే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. అంటే మీరు డేస్ బెటర్ అవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, ఇలాంటి ఒక కన్ఫ్రంటేషన్ కూడా జరుగుతది. సో, ఈ కన్ఫ్రంటేషన్ మీకు ఓకే అనుకుంటే, రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయండి. అందుకే మీరేంటంటే చేంజ్ అవ్వాలి. మీరు చూసే పర్సెప్షన్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వాలండి. పర్సన్ ఏంటంటే ఇలానే ఉంటున్నారు, ఇలానే రియాక్ట్ అవుతున్నారు అన్నంత వరకే మీరు ఆలోచిస్తున్నారు కానీ, ఆ పర్సన్ అలా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? లేకపోతే ఆ పర్సన్‌కి అక్కడున్న సిట్యుయేషన్స్ ఏంటి అని మీరు ఆలోచించి, కొంచెం అంటే మరీ సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ, కొంత కన్సిడరేట్‌గా ఉంటే ఈ ప్రాబ్లమే లేదండి. అంటే మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, మేము కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. బట్ వాళ్ళే మాతో కమ్యూనికేట్ చేయట్లేదు. వాళ్ళే మాకు దూరంగా ఉంటున్నారు అని ఉన్నారండి మీలాంటి వాళ్ళు కూడా. సో, నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడాలి అనుకుంటున్న ఆ పర్సన్ మాట్లాడట్లేదు అంటే వాళ్ళు కోఆపరేట్ చేసే వేలో మీరు మాట్లాడట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చెయ్యాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి నచ్చట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే మీకు అంటే కొంత బ్లాక్ చేయడం కానీ, రూడ్‌గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారండి. వచ్చే రోజుల్లో మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు. ఆ టైంలో కూడా మీ ఇద్దరి మధ్యలో కొంత డిఫరెన్సెస్ అనేవి మళ్ళీ క్రియేట్ అవుతాయి. బట్ దానికి మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికి మీరు రెడీ అన్నట్టు ఉంటేనే ఇది జరుగుతుందండి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే, ఇక్కడ మీరు ఇది ఎండ్ అవ్వాలి ఒక పీస్‌ఫుల్ వేలో థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, అది జరగాలి అంటే ఈ పర్సన్‌ని మీరు ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళ నుంచి పాజిటివ్‌గానే రియాక్షన్ ఉంటుంది అని మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ CFILORUX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో సో చూద్దామండి. మీ పర్సన్ మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవండి. డెఫినిట్‌గా ఈ పర్సన్ మీరు ఏంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు. కాకపోతే ఈ పర్సన్‌కి కొన్ని విషయాల్లో స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. అంటే ఎలా చెప్పాలంటే మీరు చేయాలనుకుంది మీరు చేస్తున్నారు. మీరు చెప్పాలనుకుంది చెప్పేస్తున్నారు. కానీ ఆ పర్సన్ చెప్పేది మీరు వినకపోవడం కానీ, ఆ పర్సన్ చేయాలి అనుకుంటున్న దానికి మీరేంటంటే అడ్డుపడడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారండి. సో, దానివల్ల ఈ పర్సన్‌కేంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే చెప్పే ఛాన్స్ ఉంటే మీతో హానెస్ట్‌గా ఇదే చెప్పాలనుకుంటున్నారండి. అంటే మీ వల్ల వాళ్ళేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీ వల్ల వాళ్ళేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. మీరు మీకోసమే ఆలోచించుకుంటున్నారు సెల్ఫిష్‌గా. కానీ ఆ పర్సన్ గురించి మీరు ఎక్కడా కూడా ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్‌కేంటంటే మాట్లాడడానికి కూడా సరిగ్గా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇదంతా కూడా చెప్పాలనిపిస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళు మీ విషయంలో సిన్సియర్‌గా అంటే ఎఫెక్షన్‌ని ఫీల్ అయ్యారండి. అంటే మీ ఇద్దరు లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వచ్చు, ఇంకేదైనా రిలేషన్‌షిప్ ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే,
ఆ హ్యాపీ కనెక్షన్ ని ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు అదేంటంటే వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. సో దీనివల్ల వాళ్ళకేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో బేసిక్‌గా ఇది కూడా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్తే ఎలా అంటే రియాక్ట్ అవుతారో, మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో అనుకోని వాళ్ళేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారండి. కానీ వచ్చే రోజుల్లో మాత్రం మీతో చెప్తారండి. అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ గతంలో కూడా వాళ్ళు చెప్పుండొచ్చు. బట్ అదేంటంటే మీరంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ పర్సన్ చెప్పింది మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మళ్ళీ మాట్లాడే ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్‌ని మీరు సీరియస్‌గా తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. సో వేరే సిట్యుయేషన్స్, మీ సిట్యుయేషన్ అన్నీ కూడా ఒకేసారి బర్డెన్‌లా అనిపిస్తే వాళ్ళేంటంటే మిమ్మల్నే విడిచిపెట్టేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఆ సిట్యుయేషన్స్‌ని విడిచిపెట్టేస్తారా అనంటే, ఆ సిట్యుయేషన్స్‌ని విడిచిపెడతారో లేదో నాకైతే తెలీదు కానీ, మిమ్మల్నయితే 100% విడిచిపెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు మీ విషయంలో అంటే సీరియస్‌గా ఉన్నారండి. అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందండి. లేదు అని నేను చెప్పను. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ వాళ్ళని మీరు అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల వాళ్ళేంటంటే ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నారు. సో, ఈ పెయిన్ అనేది వాళ్ళ వల్ల అవ్వదు. వాళ్ళు ఇది హ్యాండిల్ చేయలేరు అని మాత్రం మీకు తెలియజెప్పాలని చూస్తున్నారు. మరి టైం చూసుకొని ఎక్కడైనా సరే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చెయ్యొచ్చు. అయితే వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఆహ్, వాళ్ళు ఎక్కడైతే మీ విషయంలో అంటే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారో అదంతా చెప్పినప్పుడు గూడా మీ రియాక్షన్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కానీ ఒకవేళ ఇది సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీరేంటంటే అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు అని అనిపిస్తే, వాళ్ళ ఎమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చండి. అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే వే ఏంటంటే కొంత వైలెంట్‌గా ఉండొచ్చు. అంటే మీకు వాళ్ళకి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అయ్యేలాగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా అక్కడి వరకు వచ్చిందంటే ఈ వ్యక్తులు మిమ్మల్నే కట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎప్పటికైనా సెట్ అవ్వచ్చు నేను కాదనను. కానీ వెంటనే మాత్రం సెట్ అవ్వదండి. చాలా టైం పట్టేస్తుంది. అది ఎలా అంటే మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకొని వాళ్ళ పెయిన్‌తో ట్రావెల్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు. అంతేకాని వాళ్ళేంటంటే మీకు వెంటనే కూడా ఛాన్స్ ఇవ్వరు. అందుకే ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను అంటే ఏదో రీసెంట్ టైమ్స్‌లోనే ఈ ఆర్గ్యుమెంట్, ఫైట్ కానీ ఏదైనా జరిగినట్టుంటే ఇప్పుడే మీరు సెట్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు అంటే ఇది ఆల్రెడీ కొంతకాలం అయిపోతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇదేదో జరిగినట్టు కాదు. ఎప్పుడో జరిగింది అని మీకు అనిపిస్తే, ఈ పర్సన్ ఏంటంటే ఇంకా అదే ఫీల్ అవుతున్నారు అని అర్థం చేసుకోవాలండి. అంటే వాళ్ళకిది ఇంకా ఫ్రెష్‌గా ఉంది. నిన్నో, మొన్నో జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. అంతేకాని ఎప్పుడో జరిగినట్టుగా వాళ్ళైతే ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి కాబట్టి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీతో ఓపెన్ అప్ అవ్వడం కానీ, వాళ్ళ ఫీలింగ్స్ విషయంలో కూడా మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం కానీ చెయ్యరండి. ఎందుకంటే మీరు అంటే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారో లేదో చూసిన తర్వాతే వాళ్ళు ఏదైనా చేస్తారండి. బట్ మిమ్మల్ని చూడకుండా ఒక డెసిషన్ తీసుకొని, మళ్ళీ వాళ్ళు సఫర్ అయ్యి, మళ్ళీ వాళ్ళు చెప్పుకొని, ఇదంతా ఒక చైన్ లాగా రిపీట్ అయ్యేలా చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ పర్సన్ ఇంకా నా వల్ల అవ్వదు అనే స్టేజ్‌కొచ్చేసారండి. ఇంకా వచ్చే రోజుల్లో కూడా మీరు ఇలానే ఉంటే ఆ పర్సన్ చెప్తుంది మీరు సీరియస్‌గా కన్సిడర్ చెయ్యకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అప్పుడు మీకనిపిస్తది. మేబీ మనం ముందే మేల్కొనుంటే మంచిగా ఉండేదేమో. బట్ ఇప్పుడు లేట్ అయిపోయింది. ఈ పర్సన్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చేస్తుంది కరెక్టే అయినప్పటికీ కూడా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో, అది కన్సిడర్ చేసే ముందుకు వెళ్తున్నారు అనిపించినా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పర్సన్ అయినా పీసే కోరుకుంటారు కదా! స్ట్రెస్‌ని ఎవరు కోరుకోరు కదా! సో, ఇక్కడ కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆ స్ట్రెస్‌ని కోరుకోవట్లేదండి. వాళ్ళకి పీస్ కావాలి. కానీ ఆ పీస్ కావాలి అనే మాట ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది మీరు ఫస్ట్ సీరియస్‌గా కన్సిడర్ చేయట్లేదండి. ఒకవేళ ఈ పర్సన్ గతంలో మీతో ఇవన్నీ చెప్పుంటే మరి మీరు మారినట్టే కదా! మీరు మారితే వాళ్ళెందుకు ఇప్పుడు అలా ఫీల్ అవుతారు? అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు మాతో మాట్లాడడం మానేసారండి. ఇంక వాళ్ళకెలా తెలుస్తది మేము మారామో లేదో అంటే డెఫినిట్‌గా తెలుస్తుందండి. ఎందుకు తెలీదు? వాళ్ళది ఫీల్ అవ్వట్లేదు కాబట్టే మీ విషయంలో ఆ స్టెప్ వేయలేకపోతున్నారు. ఇదైతే నిజమండి. ఒక్కసారైతే ఆలోచించండి. మీరేంటంటే జస్ట్‌లో ఉన్న రిలేషన్‌షిప్‌ని పాడు చేసుకోవద్దు. ఆర్ ఈవెన్ ఎప్పుడో సెపరేట్ అయినా ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నా సరే మీలో చేంజెస్ అయితే రావాలండి. సో, అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం.
సో యాక్చువల్‌గా మీరు వెళ్తుంది కూడా సరైన దారే అనే మీరు అనుకుంటున్నారండి. తప్పులేదు. కాకపోతే మీరేంటంటే రోజు రోజుకి కూడా ఈ సిట్యుయేషన్‌లో పాజిటివిటీని చూడడం మానేసారండి. ప్రతిదీ కూడా మీకు నెగెటివ్‌గానే కనిపిస్తుంది. ఈ పర్సన్ చేసేవన్నీ మీకు నెగెటివ్ లాగే అనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌తో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీ ఇద్దరు సిమిలర్ ఎనర్జీ‌నే క్యారీ చేస్తున్నారండి. ఎవ్వరు కూడా ఇక్కడ ముందుకొచ్చి అంటే నా ఫీలింగ్ ఇది, నా ఒపీనియన్ ఇది అని హానెస్ట్‌గా చెప్పుకునే పరిస్థితి లేనట్టు అనిపిస్తుంది. మెయిన్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు అంటే ఇక్కడ థింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి. మీరేంటంటే మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. మీరు కూడా సేమ్ అలానే అనుకుంటున్నారండి. కాకపోతే మీరు కూడా అది ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. మేబీ ఇద్దరు ఏంటంటే ఓపెన్‌గా డిస్కస్ చేస్తే తప్ప ఈ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ దొరకదేమో అని నాకనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా నెగెటివ్‌గా ఫీల్ అవుతూ ఈ పర్సన్ గురించి నెగెటివ్‌గా మీరు అనుకుంటూ ముందుకు వెళ్తే మరి నెగెటివ్‌గానే మీరు మాట్లాడతారు. పాజిటివ్‌గా ఎలా మాట్లాడతారు? ఇక్కడ ఆ పర్సన్‌కి అది ఎలా అనిపిస్తదంటే నెగెటివ్ వైబ్స్ ఇస్తదనమాట. సో, బేసిక్‌గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు. అంటే ఇయర్ నుంచి ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. అయినా సరే మీకేంటంటే ఇంకా బెటర్ అవ్వలేదు అనిపిస్తే దానికి రీజన్ మాత్రం ఒకటేనండి. అదేంటంటే ఇద్దరు కూడా సేమ్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఇద్దరు ఆలోచనలు ఒకలానే ఉన్నాయి. ఇద్దరు నెగెటివ్‌గానే అనుకుంటున్నారు. అందుకే కమ్యూనికేట్ చేయడానికి యూనివర్స్ కూడా ఛాన్స్ అనేది మీకు ఇవ్వట్లేదు. సో, బేసిక్‌గా మీరైనా సరే ఆ పర్సన్‌లా కాకుండా కొంత పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ ఆ పర్సన్‌కి మీకు యూనివర్స్ కమ్యూనికేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. యాక్చువల్‌గా ఇద్దరు సేమ్ వేలో థింక్ చేస్తున్నారండి. ఇద్దరు అంటే ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా మాటలనేవి సేమ్ ఉంటాయి. కాకపోతే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చనమాట. అంటే అంత నెగటివిటీ ఉంది ఇద్దరికీ కూడా. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ అయితే బెటర్ అవ్వట్లేదు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. ఆ పర్సన్‌కైతే ఇవన్నీ చెప్పాలనే ఆలోచనుంది. మీకు కూడా మేబీ ఇదే ఉండొచ్చు. కాకపోతే ఇద్దరూ ఇలానే ఆలోచిస్తే మాత్రం కమ్యూనికేషన్‌కి కొంచెం కష్టం అవుతదండి. అదైతే నేను చెప్పగలను. ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే మీరైనా నెగెటివ్‌గా ఆలోచించడం తగ్గించుకొని మీరైనా సరే ఓపెన్‌గా కొన్ని చెప్పాల్సినవి చెప్పడం అయితే బెటరు. ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.